సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కడు కంప్యూటర్ సైన్స్ కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్ డేటా సైన్స్ పైథాన్ జావా వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా జాబ్ రావాలి ఫ్రమ్ జీరో నాలెడ్జ్ మనం ఎలా మన ప్రోగ్రామింగ్ జర్నీని స్టార్ట్ చేయాలి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి పైథాన్ సి జావా C++ అని చెప్పేసి చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేస్తాం అసలు ఎటువైపు వెళ్ళాలి మన కెరియర్ ఎలా ఉంటుంది మన జర్నీ ఏంటి అని చెప్పేసి స్టక్ అయిపోతుంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్న స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామింగ్ జర్నీని సో మీ అందరికి ఒక ఎంటైర్ రోడ్ మ్యాప్ జాబ్ రెడీగా మనం ఎలా అవ్వాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తుండండి. అండ్ అలానే ఒకవేళ ఫర్ సపోజ్ మీతో పాటు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ అలానే ఈ వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సర్చ్ చేసేటప్పుడు యూట్యూబ్ మన వీడియోని రికమెండ్ చేస్తుంది అనమాట. సో లైక్ చేసుకోండి వీడియోని ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని నేను 8 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ లో నేను మాట్లాడతాను అసలు వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్, అసలు కంప్యూటర్ సైన్స్ ఎందుకు చేయాలి, డిమాండ్ ఉందా, ఫ్యూచర్ ఉందా అని చెప్పేసి దీని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. థర్డ్ వచ్చేటప్పటికి ఫండమెంటల్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. ఫోర్త్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ ఎలా చేయాలి అని చెప్పేసి. ఫిఫ్త్ వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం. సిక్స్త్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ సైడ్ మనం ఎలా వెళ్ళాలి. సెవెంత్ వచ్చేటప్పటికి మనం చూడబోతున్నాం ఒక టీ షేప్డ్ స్ట్రక్చర్ ఆఫ్ లెర్నింగ్ గురించి. అది మీకు తెలిస్తే మీరు సూపర్ డూపర్ గా నేర్చుకుంటారు. అండ్ ఫైనల్ గా నా తరపు నుంచి ఒక సూపర్ డూపర్ టిప్ అనేది ఇస్తాను, లెర్న్ బై లెర్నింగ్ అని చెప్పేసి. సో మనం ఫస్ట్ పాయింట్ తో స్టార్ట్ చేద్దాం. అసలు కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, దానికి డిమాండ్ ఉందా లేదా, ఎందుకు ఇంత డిమాండ్ లో ఉంది, ఎందుకు అని చెప్పేసి మొత్తం అన్ని మాట్లాడుకుందాం షార్ట్ గా. సింపుల్ గా నేను చెప్పేస్తాను. 10 years బ్యాక్ ఎవరైనా ఫర్ సపోజ్ సర్ఫ్ ఎక్సెల్ ఏదైనా యాడ్ రన్ చేయాలి లేదా ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ యాడ్ రన్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఏం సోర్స్ ఉండేది, టీవీ ఛానల్, న్యూస్ పేపర్ లేదా బయట బిల్ బోర్డ్స్ అడ్వర్టైజింగ్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవే, రైట్ ఆర్ నో, లేదా ఏదో షాపింగ్ మాల్. దానికి నేను సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాను ఎందుకు. ఎందుకంటే ఫర్ సపోజ్ మన చుట్టుపక్కల ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని వేరే వాళ్ళకి జనాలకి తెలియపరచాలి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి, ప్రమోషన్స్ కొలాబరేషన్స్ ఇవన్నీ ఉంటుండాలి, రైట్. సో ఆ టైంలో మనం చూసుకుంటే మన దగ్గర పెద్ద పెద్ద ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఇవేమీ లేవు. అలాంటప్పుడు జనాలందరూ ఎక్కడ ఉండేవారు, ఈ టీవీ అవ్వచ్చు బయట షాపింగ్ మాల్స్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఓన్లీ సోర్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇది ఒకటే ఉండేది, బిజినెసెస్ అన్ని వాటిలోనే పెడుతుండే మనీ. బట్ వెన్ ఇంటర్నెట్ కేమ్ 4G 5G ఇవన్నీ వచ్చాయి, కోవిడ్ తర్వాత ఆన్లైన్కి వచ్చింది, డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరిగింది ఇప్పుడు ఏం జరిగిందంటే జనాలందరూ ల్యాప్టాప్స్ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేశారు. అండ్ ఇవన్నీ వాడడం వల్ల ఏం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోనే ఉంటుంటే జనాలు అనేవారు అడ్వర్టైజ్మెంట్స్ పెడతారా లేదా, యూట్యూబ్ కి రెవెన్యూ పెరుగుతుందా లేదా, యూట్యూబ్ ఇవన్నీ జనాలు ఎక్కువ మంది వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ కి ఎక్కువ మంది వస్తున్నారు అంటే వీళ్ళందరికీ ఏవైతే యాప్ మేనేజ్ చేయాలి, యాప్ ని అప్డేట్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి, అవన్నీ జరుగుతూ ఉండాలి. సో ఇవన్నీ జరుగుతూ ఉండాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. ఫర్ సపోజ్ ఏదైనా బగ్ వచ్చింది దాన్ని ఫర్ సపోజ్ సాల్వ్ చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలా వద్దా. సో సిఎస్సి అనేది డిమాండ్ లోకి వచ్చిందా లేదా, డేటా అనేది పెరిగింది. సో డేటాని యూస్ చేసుకుని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, లామా, జెమిని అని చెప్పేసి చాలా మోడల్స్ అనేవి వచ్చాయి కదా. సో వీటిలన్నిటికీ డిమాండ్ పెరుగుతుందంటే దీని అర్థం ఏంటి, జనాలు అనేవాళ్ళు యాప్స్ యూజ్ చేస్తున్నారు, యాప్స్ యూజ్ చేయడం వల్ల బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వర్టైజ్మెంట్ సోర్స్ అయింది. అండ్ దట్ ఈస్ ద రీజన్ కంప్యూటర్ సైన్స్ అనేది నౌ అండ్ ఫర్ ఎవర్ డిమాండ్లోకి ఉంటుంది. ఎందుకంటే మనం వాడే ప్రతి దాంట్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇన్వాల్వ్ అయిపోతుంది. నువ్వు ఫర్ సపోజ్ ఓకే నేను లంచ్లో ఏం తినాలి, స్విగ్గీ, జొమాటో, సంథింగ్ ఎల్స్, రైట్ ఆర్ నో. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇంకొక దగ్గర ట్రావెల్ చేయాలి, ఊబర్, ఎవ్రీథింగ్ ఇస్ సాఫ్ట్వేర్, అర్థమవుతుందా మీకు. సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు డూ కంప్యూటర్ సైన్స్, దట్ ఈస్ ద రీజన్ కంప్యూటర్ సైన్స్ విల్ బీ ఫర్ ఎవర్. అండ్ ఇవన్నీ ఊబర్, ఓలా ఇవన్నీ ఎంత బెటర్ ఫీచర్స్ అనేవి ఇస్తే యూజర్స్ అనేవాళ్ళు అంత బెటర్గా ఇవి యూజ్ చేసుకుంటారు. సో ఆ ఫీచర్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ది. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ మీకు పిక్చర్ అనేది అర్థమైతే కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, ఎందుకు డిమాండ్లో ఉంది, ఎందుకు డిమాండ్లో ఉంటుంది అని చెప్పేసి అర్థమైతే నౌ కంప్యూటర్ సైన్స్ ఇస్ ఫర్ యూ. హియర్ కమ్స్ ఇన్ ద మెయిన్ పిక్చర్ వాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు చూస్, రైట్ ఆర్ నో. ఇప్పుడు మన దగ్గర సెవరల్ చాయిసెస్ అనేవి ఉన్నాయి. బట్ యాజ్ అ బిగినర్గా నేను మీకు సజెస్ట్ చేస్తాను సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయండి. 30 days, ఓన్లీ 30 days పట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు దీని తర్వాత సెవరల్ ఆప్షన్స్ అనేవి మీకు వస్తాయి. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ దీనికి వెళ్దాం అనుకుంటుంటే పైథాన్ ఇస్ రైట్ చాయిస్ ఫర్ యూ. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు కాలేజ్లో ఉంటున్నారు, ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలి, అవి క్రాక్ చేయాలి అంటే జావా ఆర్ C++ ఈస్ ఫర్ యూ, రైట్ ఆర్ నో. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు వెబ్ డెవలప్మెంట్ చేద్దాము లేదా ఫ్రీలాన్సింగ్ చేద్దాము, వెబ్సైట్స్ డెవలప్ చేస్తూ ఏదైనా అనుకుంటుంటే జావా స్క్రిప్ట్ ఈస్ ఫర్ యూ. అండ్ ఇందులో కూడా ఇన్డెప్త్గా తర్వాత వస్తాయి ఏంటవి, దాని తర్వాత మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి వస్తాయి, మల్టిపుల్ డిఫరెంట్ సెవరల్ లాంగ్వేజెస్ అనేవి వస్తాయి, డార్ట్ వస్తుంది, గోలాంగ్ వస్తుంది, రస్ట్ వస్తుంది, PHP వస్తుంది, ఇవన్నీ సెవరల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. కానీ మీరు ఇవన్నీ బ్రెయిన్లో తీసుకొని స్ట్రెస్ అనేది తీసుకోవాల్సిన లేదు.
సింపుల్గా 3 థింగ్స్ మీకు చెప్పేసా. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ అయితే పైథాన్. ప్లేస్మెంట్స్ కోసము ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే డిఎస్ఏ, దట్ ఈస్ జావా ఆర్ C++. దీనిలో కూడా ఫుల్ స్టాక్ వైపు వెళ్ళొచ్చు. సో విత్ దిస్ మీకు క్లియర్ అయిపోయింది కదా. స్టార్ట్ చేయండి విత్ C, దెన్ స్విచ్ టు సమ్ ఆఫ్ ద లాంగ్వేజ్. నౌ మనం మూవ్ అవుతుంది ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ ఫండమెంటల్స్ తో స్టార్ట్ చేయండి. వాట్ ఆర్ ఫండమెంటల్స్? అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ కంప్యూటర్, వాట్ ఆర్ అల్గరిథమ్స్, వాట్ ఆర్ ఫ్లో చార్ట్స్. దీంతోనే మీకు వేరియబుల్స్, ఐడెంటిఫైర్స్, డేటా టైప్స్, లిటరల్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి వస్తాయి. సో ఇవి నేర్చుకోండి. దీని తర్వాత డెసిజన్ మేకింగ్ అనేసి ఇఫ్, ఎల్స్, స్విచ్ కేస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ వస్తాయి. సో అది నేర్చుకోండి. అండ్ దీని తర్వాత లూప్స్ అంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అని చెప్పేసి కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. అండ్ దీని తర్వాత ఫంక్షన్స్, దీని తర్వాత కొంచెం స్ట్రింగ్స్ అనేవి వస్తాయి, అరేస్ అనేవి వస్తాయి, లిస్ట్ వస్తుంది, సెట్ వస్తుంది, టపుల్ వస్తుంది, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్, డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనమాట మనకి. రైట్ ఆర్ నో? ఇవి ఫండమెంటల్స్ మాత్రమే, ఇంకా నేను ఇండెప్త్గా వెళ్ళలేదు. రైట్. దీని తర్వాత మనకి ఊప్స్ కాన్సెప్ట్ వస్తుంది, దీని తర్వాత మనకి రికర్షన్ అని చెప్పేసి వస్తుంది, దీని తర్వాత మనకి ఇంకా ఇండెప్త్గా వెళ్తే డేటా స్ట్రక్చర్ అల్గరిథం అనేది వస్తుంది. బట్ యాజ్ అ బిగినర్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఏవైతే ఫండమెంటల్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పానో అవి మీరు క్లియర్గా చేసుకోవాలి. రైట్ ఆర్ నో? అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఈ ఫండమెంటల్స్ అన్ని కరెక్ట్గా వెళ్ళాలి అంటే మీరు ఇది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్. సి, నో వన్ విల్ బికమ్ ప్రో బై జస్ట్ వాచింగ్ ట్యూటోరియల్స్. మీరు నా పైథాన్ 9 hours కోర్స్ ఏదైతే యూట్యూబ్లో ఉందో చూసి మీరు ప్రో అయిపోతారు అంటే అవ్వరు. ఎందుకంటే దెర్ ఆర్ సెవరల్ మిలియన్ కోర్సెస్ ఇన్ యూట్యూబ్. కానీ అవన్నీ చూస్తూ కూర్చుంటే మనం ప్రో అయిపోతాం అంటే అవ్వదు. ఎందుకంటే ఈ ఫండమెంటల్స్ ఏవైతే మనం చేస్తున్నామో ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఓకే, ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ టు రైట్ ఫిబొనాచి నెంబర్ ప్రాబ్లం. సో అది మీకు స్ట్రైక్ అవ్వాలి. ఇఫ్ ఐ ఆస్క్ లైక్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కోడ్ ఏంటి, దాని తర్వాత నేను అడిగే ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయి, దాని తర్వాత నేను అడిగే ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ దిస్ టు దిస్ రేంజ్. ఎన్ని ఉంటాయి. ఫండమెంటల్స్ చేస్తున్నప్పుడు ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుంటే అంత ఎక్కువ నీకు బెనిఫిట్ అనమాట. ఇవన్నీ మనం కూడా ఇచ్చాం. కోడ్ విత్ స్వరూప్ బిగినర్స్ షీట్ అని చెప్పేసి నేను కూడా మన వాట్సాప్ కమ్యూనిటీస్లో షేర్ చేస్తూ ఉన్నాను రీసెంట్గా ఎప్పటికప్పుడు. రైట్. వాళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటూ బాగానే చేస్తున్నారు, మీ అందరికీ కూడా తెలుసు. రైట్ ఆర్ నో? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అంటే అవ్వదు. ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే అన్న, నేను ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తే నేను ప్రో అయిపోతాను, ఎంత ప్రాక్టీస్ చేస్తే నాకు అర్థమైపోతుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని చెప్పేసి. రైట్ ఆర్ నో? దీని తర్వాత ఇంకా చాలా మంది క్వశ్చన్స్ ఏమొస్తాయంటే నేను సాల్వ్ చేయలేకపోతున్నాను ప్రాబ్లమ్స్ అనేవి, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి. అరే చూడండి, జాగ్రత్తగా వినండి. దీనికంటూ మీకే అర్థమైపోద్ది అనమాట. రీసెర్చ్ చేస్తూ ఉండండి, నాతో పాటు నా జర్నీలో ఉంటూ ఉండండి, మీకు సీన్ అర్థమైపోద్ది. జాబ్ కోసం ఎంత కావాలి అని చెప్పేసి చాలా వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను, ఇలా చేయండి, అది చేయండి, ఇది చేస్తే మీకు జాబ్ రెడీ అయిపోతారు అని చెప్పేసి. మీరు ఓకే, ఈ సి బిగినర్ షీట్ నేను మీకు ఏదైతే షీట్ అనేది ఇచ్చానో అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ప్రాబ్లమ్స్ ఒకవేళ మీరు చేయగలిగితే ఓకే, బిగినర్ లెవెల్ మీరు డన్, ఫండమెంటల్స్ మీవి డన్. నెక్స్ట్ మీరు మూవ్ అవ్వచ్చు టు డిఎస్ఏ. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ డిఎస్ఏ, దట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్. సో ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఎన్రోల్ అవ్వకపోతే ఇప్పుడు కూడా వెళ్ళి ఎన్రోల్ అవ్వచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, నెవర్ ఇట్స్ టూ లేట్. ఎప్పటికీ లేట్ కాదు. నౌ ఇస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ సక్సెస్. సో దానిలో జావా బేసిక్స్ నుంచి ఉంటుంది అండ్ అప్ టు డిఎస్ఏ జాబ్ వరకు ఏం కావాలో మొత్తం అంతా ఉంటుంది అనమాట అందులో. నౌ అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్ అంటే ఏంటి. సో ఇప్పటివరకు మీరు అన్నీ చేశారు ఓకే, కానీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకున్నవన్నీ అవన్నీ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డెసిషన్ మేకింగ్ ఉందో, లూప్స్ ఉన్నాయో, రికర్షన్ ఉందో, ఊప్స్ ఉందో, ఇవన్నీ లాజిక్స్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం దాన్ని ఏ అప్రోచ్లో బేసిక్ ఫండమెంటల్స్ అనుకోవచ్చు, ఒక పునాది అనుకోవచ్చు. రైట్ ఉన్నో, జస్ట్ బేసిక్స్. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్లో కొన్ని అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. లైక్ లింక్ లిస్ట్, దాని తర్వాత క్యూస్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, దాని తర్వాత గ్రాఫ్స్, ట్రీస్, దాని తర్వాత ఇంకా సెవరల్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి అనమాట డేటా స్ట్రక్చర్స్లో. సో దిస్ ఇస్ ఎంటైర్ బిగ్ ఓషన్. సో ఇదంతా మీరు నేర్చుకోవాలి. దీని రోడ్ మ్యాప్ అనేది సెపరేట్గా ఉంది మన వీడియోలోనే, మన ఛానల్లోనే సెపరేట్ రోడ్ మ్యాప్ అనేది ఉంది. ఒకవేళ ఫర్ సపోజ్ మీకు ఫ్రెష్ రోడ్ మ్యాప్ కావాలన్నా కూడా డిఎస్ఏ రోడ్ మ్యాప్ అని చెప్పేసి కమెంట్ చేయండి, అది కూడా మీకు చేసి పెడతాను. డిఎస్ఏ విచ్ విల్ టేక్ అరౌండ్ 4 to 6 months ఆఫ్ యువర్ టైం. రైట్. ఇది కూడా ఇన్డెప్త్గా చేస్తూ ఉండాలి. నౌ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దట్ ఈస్ 6th. ఓకే, ఇప్పటి వరకు మీరు ప్రోగ్రామింగ్ చేశారు, లాంగ్వేజెస్ చేశారు, ఇవన్నీ ఓకే. బట్ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు? సో ఫర్ ప్రాజెక్ట్స్, ఫర్ ఎ ప్రోగ్రామర్, ఫర్ ఎ బిగినర్ హూ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ప్రోగ్రామింగ్, మీరు డెవలప్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ దెర్ ఆర్ సెవరల్ ఆప్షన్స్. వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, iOS డెవలప్మెంట్. యాప్ డెవలప్మెంట్కి మనకి సెపరేట్గా ఉంటుంది అనమాట, రియాక్ట్, ఫ్లటర్ అని చెప్పేసి. iOS డెవలప్మెంట్కి కాట్లిన్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. అవన్నీ మనకి పక్కన పెట్టండి. స్టార్ట్ విత్ వెబ్ డెవలప్మెంట్. వెబ్ డెవలప్మెంట్ HTML, CSS అవన్నీ స్టార్ట్ చేయండి. అర్థం చేసుకోండి, ఆ లాజిక్ అనేది అర్థం అయిపోతుంది. ఫ్రంట్ ఎండ్ని, బ్యాక్ ఎండ్ని, డేటాబేస్ని ఎలా కలపాలి, అది కూడా రోడ్ మ్యాప్ అనేది ఉంది. ఒకవేళ మీకు ఫ్రెష్ రోడ్ మ్యాప్ కావాలా కమెంట్ చేయండి, వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. అండ్ ఇట్ ఈస్ అన్ ఎంటైర్ జర్నీ ఆఫ్ 2 to 3 months. ఇప్పుడు మీకు ఏదైతే నచ్చుతుందో, డిఎస్ఏ నచ్చుతుందా, డెవలప్మెంట్ నచ్చుతుందా, ఏదో ఒక దానిలో డెప్త్గా వెళ్ళండి. సో ఇప్పుడు మీరు బేసిక్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు కదా. సో బేసిక్స్ అన్ని ఫర్ సపోజ్ క్లియర్ అయితే ఇప్పుడు టీ షేప్ లా అనుకోండి దీన్ని. సో మీరు ఏదో ఒక దానిలో డెప్త్ గా వెళ్ళిపోవాలి, అప్పుడు మీకు జాబ్ రెడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ డిఎస్ఏలో డెప్త్ గా వెళ్ళారు అనుకోండి, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, దాని తర్వాత ICPC అని చెప్పి సెవరల్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్, అంటే కోడింగ్ ఒలింపియాడ్స్ జరుగుతుంటాయి, కోడింగ్ కంటెస్ట్ జరుగుతుంటాయి. ఇవన్నీ అటెంప్ట్ చేస్తూ ర్యాంక్ బాగా తెచ్చుకుంటూ మీరు కోడింగ్ కాంపిటీషన్స్కి వెళ్తూ మీరు ఏంటంటే అట్ ద ఎండ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి జాబ్స్ అనేవి క్రాక్ చేయొచ్చు డిఎస్ఏ త్రూగా.
రైట్ ఆర్ నో? అండ్ ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక దానిలో డెప్త్గా వెళ్ళారు, కానీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీది, ఆ డెవలప్మెంట్ అనేది కొంచెం కొంచెంగా టచ్ చేస్తూ ఉండాలి. బికాస్ అట్ ద ఎండ్ మన చిన్న ప్రాజెక్ట్ అనేది రెజ్యూమేలో ఉండాలి కదా. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు వెబ్ డెవలప్మెంట్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలనుకున్నారు, మీకు అదే ఇంట్రెస్ట్, మీకు డిఎస్ఏ అంతా చేయడం ఇష్టం లేదు అనుకుంటుంటే, మీరు డెవలప్మెంట్ సైడ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ ఏదైతే ఉందో దీని తర్వాత ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉంటాయి, లేదా iOS డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ ఏదో ఒకటి తీసుకొని ఇన్ డెప్త్గా వెళ్ళిపోవాలి. ప్లస్ కొంచెం కొంచెంగా డిఎస్ఏ అనేది చేస్తూ ఉండాలి. ఎక్కువ చేయవలసిన ఉండదు, బట్ బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే మన కోర్సులో ఏదైతే కరికులంలో ఉన్నాయో అది వరకు చేస్తే చాలు. అది బేసిక్గా నాలెడ్జ్ ఉండి డెవలప్మెంట్లో మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేసి ఉండాలి. ఆ ప్రాజెక్ట్స్ అనేవి రియల్ టైం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుండాలి. ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తుండాలి. దాని తర్వాత స్టార్ట్అప్ పిచెస్ ఉంటాయి, దానికి వెళ్తూ మీరు పిచ్ చేస్తుండాలి. దాని తర్వాత సెవెరల్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి అనమాట. వెబ్ డెవలప్మెంట్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ వైపు కూడా ట్రై చేయొచ్చు, ఇంటర్న్షిప్స్ గురించి ట్రై చేయొచ్చు. సో దీంతో మనం వచ్చేసాం టు ద లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ లెర్న్ హౌ టు లెర్న్. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు నేను చెప్పాను, ఓకే సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయి, పైథాన్ చేయి, అది చేయి అని చెప్పి చాలా చెప్పాను, రైట్ ఆర్ నో? కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఎర్రర్స్ వస్తాయి. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మీకు చెప్పడానికి నేను ఉండట్లేదు కదా, ఇవన్నీ నేను మీకు పక్కన కూర్చొని ఇది చేయరా అది చేయరా అని చెప్పేసి నేను లేను కదా. సో ఇలాంటప్పుడు మీరు ఎక్కడ స్టక్ అయిపోయారు అనుకోండి, వేల లక్షల మంది అది చేస్తున్నారు, స్టక్ అయిపోయి వదిలేస్తున్నారు, అరే నాకు ఇది కాదురా వదిలేరా అని చెప్పేసి. అరే కష్టమే, జాబ్ రావాలి కదా మనకి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 40 LPA, 20 LPA, 30 LPA జాబ్స్ కావాలా వద్దా? సో ఇలాంటి జాబ్స్ కావాలన్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే, లెర్న్ హౌ టు లెర్న్. అంటే ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకోవడం నువ్వు నేర్చుకో. ఇలాంటప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ లెర్న్ హౌ టు లెర్న్ అనేది నేర్చుకుంటావో, ఏదైనా కూడా, ఎంత పెద్ద యాప్ అయినా కూడా నువ్వు సాల్వ్ చేయగలవు. నీకు అర్థమవుతుందా? అది నాకు అర్థం అవడానికి నాకు 2 years పట్టింది. నాకు మెంటర్ కూర్చొని పెట్టి తిట్టాడు, నీకు విల్ పవర్ లేదు, నువ్వు ఒక దగ్గర స్టక్ అయిపోయినప్పుడు వేరే దగ్గర వెళ్తున్నావు, డిఎస్ ఎందుకు చేస్తున్నావు, అది సాల్వ్ చేయ, ఎర్రర్ సాల్వ్ చేయ అని చెప్పేసి తిట్టాడు ఆ రోజు. నీకు విల్ పవర్ లేదు, నువ్వు వేరే సక్సెస్ అవ్వని చెప్పేసి. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అమ్మని అమ్మ అని చెప్పేసి. అప్పుడు నేను కూర్చొని మొదలు పెట్టాను, అది ఎవరి కోసం నాకు ఎర్రర్ సాల్వ్ అవ్వదు. ఇంటర్నెట్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నెట్లో చాలా మందికి ఎర్రర్స్ వచ్చింది, వాళ్ళందరికీ సాల్వ్ అయినప్పుడు నాకు ఎందుకు అవ్వదు అనేది నీ బ్రెయిన్లో ఎప్పుడైతే వస్తుందో, అనేది ఎప్పుడైతే కూర్చొని పెడతావో, పెన్ను పేపర్ పెట్టి ఆలోచించి, లాజిక్ అంతా ఆలోచించి, అప్పుడు ఎప్పుడైతే నీకు ఎర్రర్ సాల్వ్ అవుతుందో ఆ ఫీల్ వస్తుంది చూడు, దట్ ఈస్ వేర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈజ్. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు లెర్న్. ఎలా నేర్చుకోవాలి అనేది నేర్చుకోవడం ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ విల్ డిఫైన్ యువర్ లైఫ్. అంతే. స్వరూపానికి ఎవడు చెప్పేవాడు లేడు, స్వరూపానికి ఏ రోడ్ మ్యాప్ లేదు, స్వరూపానికి ఏం చేయాలో తెలియదు. హిందీ ఛానల్స్ అవన్నీ చూసి నేర్చుకొని, అక్కడి నుంచి నేర్చుకొని అట్ ద ఎండ్ 8.5 LPA ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకున్నాడు, రైట్ ఆర్ నో? సో మీరు కూడా యాజ్ అ థర్డ్ ఇయర్ స్టూడెంట్, మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్గా తెచ్చుకోవచ్చు. నేను సపోర్ట్ చేస్తున్నా, నేను గైడ్ చేస్తున్నా, ఇనిషియల్ పుష్ అనేది ఇస్తున్నా, మిగిలిందంతా మీరు తీసుకోవాలి. సో విత్ దిస్ మీకు అర్థమైపోయి ఉంటుంది హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి, విచ్ లాంగ్వేజ్ టు చూస్, ఏంటి మన CS నిజంగా ఫ్యూచరా లేదా, ప్రతి ఒక్కటి క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒకవేళ నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లస్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో, హెల్ప్ అవుతుంది, మన ఛానల్ కూడా పుష్ అవుతుంది. సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం. ఎక్కడి వరకు చూస్తుంటే వీడియోని వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమంది కమెంట్ చేస్తున్నారో నేను చూడాలనుకున్నాను. దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు మన కోర్సెస్ అనేవి చెక్అవుట్ చేసుకోకపోతే డిస్కౌంట్ అనేది నడుస్తుంది అనమాట. మీకు ద బెస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ కోర్సెస్ అనమాట అవి. వెళ్ళండి, ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రోగ్రామింగ్ జర్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.